బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్కంపేట ఎమ్మెల్యే ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించడం మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలిగారు. ఈ తోపులాట్లో మేయర్కు గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద అలిగిన వారిద్దరూ టెంపుల్ బయటే కూర్చున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. కనీస ప్రోటోకాల్ పాటించకపోవడంపై కలెక్టర్ పై మంత్రి పొన్నం తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించకపోవడంపై మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలిగారు. ఈ తోప్లాట్లో మేయర్కు తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. గత వారం రోజులుగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కళ్యాణోత్సవాల ప్రారంభోత్సవానికి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మేయర్ గద్దల విజయలక్ష్మి వీళ్ళందరూ కూడా గతంలో హాజరయ్యారు. తర్వాత ఈ రోజు కూడా ఇక కళ్యాణోత్సవానికి హాజరయ్యేందుకు మేయర్, అదేవిధంగా అధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యులందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. అయితే భక్తులకు సంబంధించిన తోపులాట ఎక్కువగా ఉంది. క్యూ లైన్ లో తోపులాట వలన మంత్రి పొన్నం ప్రభాకర్ కిందపడ్డారు. అదేవిధంగా మేయర్ కూడా కొంతపాటు గాయమైనట్టుగా ఆమె కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద తోపులాట ఎక్కువ అవడం వల్ల తమకు కొంత ఇబ్బంది కలిగిందంటూ అక్కడే కలెక్టర్ అనుదీప్ దీక్షిత్ ని కోరిన అధికారుల పైన, ముఖ్యంగా దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, ఈవో పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి తలెత్తింది. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కళ్యాణోత్సవం సమయంలో భారీ ఎత్తున వస్తూ ఉంటారు. గత అనుభవాలు చాలా ఉన్నాయి. ఎప్పుడూ కూడా పద్ధతిగా జరిగినటువంటి కళ్యాణోత్సవాన్ని ఈసారి సిబ్బంది, అధికారులు ఎందుకు నిర్లక్ష్యం తీసుకుంటారని కూడా కలెక్టర్ పైన కూడా తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. మేయర్ కూడా కొంతవరకు కింద పడ్డ ఆమె దెబ్బతగింది. మొత్తం మీద ఆమె కూడా మొత్తం మీద ప్రోటోకాల్ విషయం ఇక్కడ ప్రధానంగా సమస్య వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే మంత్రిను, మేయరు తదితరులందరూ వచ్చినప్పుడు కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించి వాళ్ళని కళ్యాణోత్సవానికి హాజరయ్యేలాగా తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఆ ప్రోటోకాల్ పాటించకపోవడం వల్లనే తమకు ఈ ఇబ్బంది వచ్చింది. అదేవిధంగా భక్తులు కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగినందుకు కూడా అధికారుల పైన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ రోజు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఆలయ అధికారుల పైన కొంతవరకు చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బ్రహ్మాజీ. రేణుకా అమ్మవారిని సాదరంతో, సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం వీడియో తీసుకొని వీడియో నేను పక్కకు సాగి దాన్ని అన్న పక్క పోతా నిన్ననే చెప్పాలి. మీడియాలో లేదంటే వెళ్ళిపోతుంది కదా, నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది డీసీపీ గారు. మీడియా రాకంటే రాకపోతుంది. అదే చెప్తాను. శ్రీ
విజువల్స్ చూస్తున్నాం. బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణంలో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ప్రోటోకాల్ పాటించడం వల్ల మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి అలిగారు. ఈ తోపులాట్లో మేయర్కు స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది. వీరిరువురు అలిగి టెంపుల్ బయటే కూర్చున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. కనీస ప్రోటోకాల్ కూడా పాటించకపోవడంపై కలెక్టర్ పై మంత్రి పొన్నం తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం తీసుకొని వీడియో